నాకు తెలిసినప్పుడు రాజేష్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు. ఆడు ఇంకా అసలు లవ్ మై కంట్రీ అని చెప్తా ఉంటాడు. నేను నువ్వు లవ్ మై కంట్రీ అంటావు. దేశం అంటే కంట్రీ అంటే ఏంటి? అది రోడ్లా, నీ పక్కన రోడ్లు, ఎదురింటి రోడ్లా, లేకపోతే నీకు తెలిసిన రోడ్లా, నీకు తెలియని రోడ్లు కూడా. నువ్వు పొద్దున్న లేస్తే పాలిటీషియన్ని తిడతావు, నీతో పనిచేసే వాళ్ళని తిడతావు, 100 మందిలో 98 మందిని నీకు తెలిసిన వాళ్ళు తిడతావు, మిగతా వాళ్ళు నీకు తెలియదు. ఇవన్నీ తీసుకుని దేశం అంటే మాత్రం నీ భక్తి అంటావు. అంటే ఏంటి దేశం అంటే? సపోజ్ ఒక చిన్న ఐ విల్ ఆస్క్ యు వన్ మోర్ క్వశ్చన్. ఒక చాలా మంచి సర్వే, ఒక సైంటిఫిక్గా చాలా ఆర్గనైజ్గా జరిగిన సర్వేలో పాకిస్తాన్ వాళ్ళు అందరూ చాలా మంచి వాళ్ళు, ఇండియన్స్ అందరూ చెడ్డోళ్ళు అని వచ్చింది అనుకో. వీఆర్ జస్ట్ హైపోథెటికల్లీ టాకింగ్. అప్పుడు నువ్వు పాకిస్తాన్ ఎక్కువ ప్రేమిస్తావు, ఇండియాని ఎక్కువ ప్రేమిస్తావు. అప్పుడు నువ్వు మంచితనాన్ని ప్రేమిస్తావు, లేకపోతే దేశం అంటే మట్టిన ఉంటే బార్డర్ ఉంది కాబట్టి. ఇప్పుడు నువ్వు ఇండియాని ప్రేమించి పాకిస్తాన్ని ద్వేషిస్తే, ఒకవేళ రేపు పొద్దున్న ఏదో జరిగి ఇద్దరు కలిసిపోతే అప్పుడు పాకిస్తాన్ కూడా ప్రేమిస్తావు. సో ఐ డోంట్ థింక్ దే డోంట్ అండర్స్టాండ్ ఆల్సో వాట్ దే టాకింగ్. ఇంకోటి ఏమన్నాను, సరే ఇప్పుడు నీకు నీ జీతం ఒక 50,000 ఉంది. రేపు పొద్దున్న నీకు అమెరికా నుంచో వేరే ఇంకో దేశం నుంచో 5 లక్షలు నెలకు సంపాదించే ఒక జాబ్ వచ్చింది. వాళ్ళు నీకు ఎక్కువ వాల్యూ వస్తున్నారు, నీ దగ్గర కూడా ఎక్కువ డబ్బు వస్తుంది. అలాంటప్పుడు ఇండియా వదిలి వెళ్ళిపోతావా? ఇండియాకి ద్రోహం చేసి వెళ్ళి వాళ్ళ కోసం పని చేస్తావా? లేకపోతే అదే పాయింట్. అదే మీరు ఇండియా నుంచి దేశాన్ని ప్రేమించడం, మన దేశాన్ని సౌభిక్షం చేయడానికి, ఇంకా పెంచడానికి, అడ్వాన్స్ చేయడానికి మీరు శ్రమ పడాలి. ఎవరన్నా ప్రేమించేది, ఇప్పుడు ఒక పిల్లల్ని ప్రేమిస్తారంటే పిల్లలకి వాళ్ళు ఎంత పెద్ద అవుతారు, వాళ్ళు దానికోసం మీరు ఎఫర్ట్ పెట్టడం అనేది పాయింట్ అవ్వాలి. సో అప్పుడు దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి? వాట్ ఈస్ ఇట్ దట్ యూఆర్ డూయింగ్? సో ద మూమెంట్ మీకు బెనిఫిట్ ఎక్కువ వస్తుందని మీరు పరదేశానికి వెళ్ళి వాళ్ళ కోసం పనిచేస్తున్న దేశభక్తి ఎలా అవుతుంది? ఒక పాయింట్. రెండో పాయింట్, యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ, విచ్ మీన్స్ నీ స్వార్థం కోసం చూసుకుంటున్నావు. దేశంలో ప్రజలు దేశం ఏమైపోయినా నీకు పర్వాలేదు. అలాంటప్పుడు దేశభక్తి ఉందని ఎలా చెప్తావు?